హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఎంఐఎం దేశమంతటా వ్యాపించడానికి, దేశమంతటా పోటీ చేయడానికి కారణం బీజేపీ కాదా? కానీ ఎంఐఎం లీడర్షిప్ ఉంది సార్ వాళ్ళకు. మీరు అసదుద్దీన్ ఓవైసీ వింటే బాధపడతాడు ఈ మాట అంటే. అంటే అసదుద్దీన్ వీళ్ళని ఓవైసీ ఎంకరేజ్ చేస్తుంది ప్రత్యామ్నాయం కోసం, లేకపోతే అపోజిషన్ బలపడడం కోసం, ఈ హిందుత్వం లేకపోతే ఈ ముస్లిం ఒక్క ఈ భేదాభిప్రాయాలు రావాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి బయట వినిపిస్తుంది. మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? మీరే అంటారు కదా మీకు ముస్లిమ్స్ అంటే పడదను అదను అటువంటి అట్లే ఉండదండి. ఆ, వాడు ఒక రాజకీయ పార్టీ వాళ్ళది. ఆ, వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో పోటీ చేస్తాడా, బాంబేలో పోటీ చేస్తాడా, ఎక్కడ పోటీ చేస్తాడు, ఎక్కడ పోటీ చేస్తాడు, వాళ్ళ నిర్ణయం అది. ఉమ్, మాకేం సంబంధం? అది ఒక పార్టీ, రాజకీయ పార్టీ మాది, మాకున్నది. మీరు ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ చేస్తారు, మాది, మా నిర్ణయము. ఉమ్. వాళ్ళు ఎక్కడ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తారు, వాళ్ళ కాంగ్రెస్ నిర్ణయం. ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ కావాలని ఎంఐఎంతో పోటీ చేపి అది రేవంత్ రెడ్డి గారు ఓట్లు చీలుస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం ఓవైసీని పిలిచి, ఇద్దరు మంచి దోస్తులే కదా వాళ్ళు, మన జూబ్లీస్ వీళ్ళ సపోర్టే కదా. అసలు జూబ్లీస్ క్యాండిడేట్ కూడా వీళ్ళ క్యాండిడేట్ అయినా. అయితే వాళ్ళు పిలిచి అడగాలి ఈయన, అరే బాబు ఎందుకు పోటీ చేస్తున్నావు అంటే ఆయన ఏమంటాడు? వీళ్ళు అడిగిలో ఆయన ఏమంటాడు అంటే కాంగ్రెస్ పెరగాలి, బీజేపీ పెరగాలి, మేము పెరగొద్దా అంటాడు ఆయన. మీరు దేశవ్యాప్తంగా కూడా మాకు ముస్లిమ్స్కి లీడర్స్ లేరు, మా పార్టీయే ముస్లిం లీడర్ అని చెప్పేసి వాళ్ళు పోటీ చేస్తున్నారు. స్పష్టంగా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్ని మనం చూసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటంటే రేపు మీ అంతా దేశమంతా కూడా మేమే పరిపాలించాలి అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది.